విశాఖ రైల్వే జోన్ ప్రభుత్వ మొదటి ప్రాధాన్య అంశమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గతంలోనే నిధులు కేటాయించిందని, అయితే భూసేకరణలో వైసీపీ సర్కారు విఫలమైందన్నారు. అందుకే రైల్వే జోన్ అంశం ముందుకు కదలలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కేంద్రం అడిగిన 52 ఎకరాలు సేకరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీకాకుళంలో నిర్వహించిన సామాజిక అధికార శిబిర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఆల్ ఇంకో సంస్థ ద్వారా 73 లక్షల రూపాయల విలువైన 823 ఉపకరణాలను దివ్యాంగులకు అందించారు. డిసేబుల్డ్ అంగవైకల్యం కానీ దివ్యాంగులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం గత సంవత్సరం ప్రత్యేకంగా క్యాంపులు పెట్టి పరికరాలు ఏవైతే వాళ్ళకి అవసరం ఉంటాయో అవన్నీ కూడా అలింకో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తాలూకు ఒక సంస్థ ఉందో అలింకా ద్వారా ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా తయారు చేసి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగుల కోసం ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలయాలు కూడా డిసేబుల్డ్ ఫ్రెండ్లీగా, అంటే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి విధంగా బిల్డింగ్స్ని కూడా తయారు చేయాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేస్తాం. బస్సులు కూడా యాక్సెస్ చేసుకునే విధంగా డిసేబుల్డ్ ఫ్రెండ్లీగా మనం తయారు చేయాలి. ఒక వినూత్నంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక కొత్తది మనం స్టార్ట్ చేయబోతున్నాం. కలెక్టర్ గారు కూడా దానికి అంగీకరించారు. ప్రతి నెల కూడా నెలలో ఒక రోజు ఒక పూట కేవలం దివ్యాంగుల కోసమే ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టి దివ్యాంగుల తాలూకా సమస్యలు వినాలి, అవి పరిష్కరించాలి. ఆ ఇనిషియేటివ్ని భవిష్యత్తులో మేము ముందుకు నడిపిస్తాం. ఆల్రెడీ విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఆల్రెడీ ఏ బడ్జెట్ అయితే కేటాయించాలో గతంలోనే కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం మన రాష్ట్రంలో ల్యాండ్ సరిగ్గా చూపించలేకే అది అంతా కూడా ఆగిపోయింది. అది ఎన్నికల ముందు కూడా చూసాం. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా రాసింది, మాకు 52 ఎకరాలు క్లియర్ చేసి ఇవ్వండి అని. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది టాప్ ప్రయారిటీగా తీసుకొని విశాఖపట్నంలో అక్కడ డిఆర్ఎం గారు, రైల్వేకి సంబంధించిన అధికారి, కలెక్టర్ గారు, అలాగే ఆర్ఎన్బి, అలాగే విశాఖపట్నం మున్సిపల్ అథారిటీ అందరినీ కూడా కలిపి కూర్చోబెట్టి ఆ ల్యాండ్ని ఇమీడియట్గా మేము క్లియర్ చేస్తున్నాం. టాప్ ప్రయారిటీ సీఎం ఇన్స్ట్రక్షన్స్ అవి. మీ అందరికీ కూడా తెలుసు రైల్వే జోన్ గురించి 10 ఇయర్స్ నుంచి ఎంత గట్టిగా పోరాటం చేశామని. కాబట్టి ఒక్కసారి ల్యాండ్ కానీ మనకు క్లియర్ అయితే వెంటనే అది ప్రారంభం చేసుకునేట అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్ ఉంది, అది కూడా స్పీడప్ చేస్తున్నాం.